ఎప్పటి నుంచి చేస్తారండి? దాదాపుగా మొన్నటి శ్రావణ మాసంతో 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అందుకని చెప్పి మొన్నటి రథసప్తమి రోజున స్వామి సన్నిధిలో ఏకాదశ కుండాత్మక హోమం నిర్వహించడం జరిగిందన్నమాట. సో అంతకు ముందు శ్రావణ మాసం అప్పటికి సంవత్సరం అయిపోయింది. అప్పుడు కూడా సంవత్సరం అయిపోయింది అనే ఉద్దేశంతో మొన్నటి రథసప్తమి కాకుండా అంతకు ముందు రథసప్తమి రోజు కూడా ఇదే విధంగా ఏకాదశ కుండాత్మక హోమం నిర్వహించడం జరిగింది. మొన్నటి శ్రావణ మాసంతో 2 సంవత్సరాలు అయిపోయి 108 హోమాలు అయిపోయాయి. ఆదివారాలు 108 సుదర్శన నారసింహ హోమాలు అయిపోయాయి అన్నమాట ఈ క్షేత్రంలో. అందుకని చెప్పేసి మళ్ళీ మొన్నటిసారి కూడా రథసప్తమి రోజున ఏకాదశ కుండాత్మక హోమం నిర్వహించడం జరిగింది. అట్లా భగవత్ సంకల్పంగా ఆచార్యుల వారు కూడా కరోనా టైంలో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. సో అట్లా భగవత్ సేవకు వచ్చే వాళ్ళందరూ కూడా బాగుండాలి, ఆయురారోగ్యాలతోటి అంతా బాగుండాలి అనే ఉద్దేశం, అదేవిధంగా క్షేత్ర వైభవం కూడా పెరగాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో గడిచిన ఒక 2.5 సంవత్సరాల నుండి స్వామివారు చేస్తూ ఉన్నారన్నమాట.